హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిద్రపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిన రోజే వాళ్ళు ప్రాథమిక కీని విడుదల చేశారు. కానీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చేతగాల. గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగి ఇంకో 5 రోజులైతే 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఫైనల్ కీ పెట్టాల. ఇంతకంటే దౌర్భాగ్యమైన ఉంటుందంటే ఉండడం లేదు. ఇక్కడ ప్రైమరీ కీ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఫైనల్ కీ పెట్టాల. ఫైనల్ కీ పెట్టకుండానే రిజల్ట్ ఇస్తామని చెప్పేసి నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫైనల్ కీ పెట్టకుండా ఓఎంఆర్ షీట్ ఇవ్వకుండా నువ్వు రిజల్ట్ ఎట్టిస్తావు అంటే ఈ రెండు మిస్ చేస్తున్నావంటే, ఫైనల్ కీ ఇవ్వడం లేదంటే, ఓఎంఆర్ పెట్టడం లేదంటే నువ్వు చేస్తున్నవి తెరచాటు పనులుగా అర్థమవుతా ఉంది. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకు మీరు పారదర్శకంగా ఉన్నారు మేము ఎందుకు నమ్మాలా? మీరు అమ్ముకోవడం లేదని మేము ఎందుకు నమ్మాలా? గత గవర్నమెంట్ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ కాడు పోయినాం, పక్క రాష్ట్రాల పిఎస్ కాడు పోయినాం, వాళ్ళు అధ్యయనం చేసినాం అని ఏవేవో కథలు చెప్పారు. చివరికి 18 పేపర్లు అమ్మీరు. వాళ్ళు 18 పేపర్లు అమ్మీరు. సిట్టు దర్యాప్తు అన్నారు. ఆ సిట్టు దర్యాప్తు ఇప్పటి వరకు ఒక్కడి పైన కూడా చర్య తీసుకోవాలా. దానిపైన ఇప్పటి వరకు ఏమైందో ఎవరికి తెలియదు. కేసీఆర్ లెక్కలు తీస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఇప్పుడు సిట్టు దర్యాప్తు ఏమైందా, ఎటు పోయిందయా? 18 పేపర్లు అమ్ముకున్నాడు ఏడుగు పోయిండు? వాడికి జైలు శిక్ష పడిందా? మరి నువ్వు అమ్ముకోవడం లేదని గ్యారంటీ ఏంటి? 3 నెలలు అవుతుందా రిజల్ట్ ఇవ్వడానికి? గ్రూప్ 2 రిజల్ట్ ఇవ్వడానికి 3 నెలలు టైం పడుతుంది. కనీసం ఫైనల్కి ఇవ్వలే. కీ ఎట్లా తయారు చేస్తారు? ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు పుస్తకాలు చూసుకుంటా క్వశ్చన్లు తయారు చేస్తారు. పుస్తకాలు చూసుకుంటా తయారు చేసిన కీకి 3 నెలలైన ఫైనల్ కీ రాలా. ప్రాథమిక కీ పెట్టడానికే నీకు 1 మంత్ పైన పట్టింది. అదే పక్క రాష్ట్రంలో ఎగ్జామ్ పెట్టిన రోజులే మనకు ప్రాథమిక కీ ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే మీ చేతగానితనమైన ఉండాలా, లేదా నిర్లక్ష్యమైన ఉండాలా, లేదా మేము ఏమైనా చేసుకుంటాం మాది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి అతి తెలివైన ఉండాలా. కాబట్టి మీ ఇష్టారాజ్యంగా మీరు ఎవరిస్తున్నారు? గత టీఎస్పీసీలో ఉన్న జనార్దన్ రెడ్డి కూడా ఇట్లనే నిగిలిడు. బుర్రా వెంకటేశం కూడా అట్లనే మాట్లాడుతుండు. సిలబస్ అవసరమా అంటున్నాడు. సిలబస్ 25 మంది ప్రొఫెసర్లు మేధావులు కలిసి తయారు చేసే సిలబస్ అంటే చైర్మన్ మారంగానే అంతా మారిపోద్దా? నీ ఒక్కడే తెలివి ఉందా? ఎవరికి తెలివి లేదా? మరి 25 మంది ప్రొఫెసర్లు తెలివేం కావాలా? అంటే వాళ్ళ గ్రూప్ 2లో గ్రూప్ 3లో వాళ్ళ పారదర్శక లోపిస్తున్నది. 100% పారదర్శక లోపిస్తుంది. మీరు నిజంగానే ఉద్యోగాలు అమ్ముకోవడం లేదంటే మీరు పారదర్శకంగా ఉండండి. ఫైనల్ కీ పెట్టండి. ఫస్ట్ ఫైనల్ కీ పెట్టండి. ఇప్పటి వరకు విద్యార్థులు దాదాపుగా 43 క్వశ్చన్లకి వాళ్ళంతా రిప్రజెంట్ పెట్టారు. ఈ తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయి, వీటిని ఫైనల్ చేయండి అని చెప్పేసి 43 క్వశ్చన్లకు వాళ్ళు ఇప్పటికీ మీకు లెటర్లు పెట్టారు, మెసేజ్లు పెట్టారు, చూసుకోండి. మరి ఫైనల్ కీ పెట్టండి. ఫైనల్ కీ పెట్టిన తర్వాత ఓఎంఆర్ ఇవ్వండి. నిజంగా విద్యార్థి తప్పు చేసిండా, నిజంగా ఫైనల్లో పెట్టిండా పెట్టలేదా? చీకటి గదులలో ఎగ్జామ్ పెట్టారు, ఏం రాశారో కూడా తెలియదు. నిజంగానే రైట్ అయినాయా, నిజంగానే తప్పైనాయా, విద్యార్థి లోపం ఉందా లేదా, విద్యార్థి లోపం ఏంది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా ఓఎంఆర్ షీట్ పెట్టాల్సిందే, ఫైనల్ కీ పెట్టాల్సిందే. ఈ ఓఎంఆర్ షీట్ ఫైనల్ కీ పెట్టిన తర్వాతనే జిఆర్ఎల్ ఇవ్వండి, రిజల్ట్ ఇవ్వండి, లెక్క ప్రకారం పోండి. లేదు ఈ మధ్యలో ఈ రెండోటిని ఎగ్గొట్టేస్తాం, ఈ రెండు మాకు అవసరం లేదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత గవర్నమెంట్ను ముట్టడి చేస్తే ప్రభుత్వం కూలిపోయింది. మీ గవర్నమెంట్ సంవత్సరం అయింది. దేశంలో ఎక్కడ లేని విధంగా 55,000 ఉద్యోగాలు ఇచ్చారని ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రతి మీటింగులో మీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పింది ముష్టి 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. సంవత్సరంలోగా డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఇవాళ అబద్ధం మాటలు చెప్పారు. మీ వల్ల ఏమీ కాదని ఒక సంవత్సరంలో తేలిపోయింది.
మేము ఇప్పుడు మీ తరపున ప్రచారం చేసిన మేము ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నాం. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీలో మీ కాంగ్రెస్ గవర్నమెంటు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక ఎమ్మెల్సీ సీటు కోసం, అయినా ఓడిపోయింది. 1 కాదు 2 కాదు 150 కోట్ల రూపాయలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఒక 5-6 మంత్రులు ఆడ తిష్టేసుకొని కూర్చొని ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది. నిజంగా నిరుద్యోగుల తరపున ప్రశ్నించే ప్రసన్న హరికృష్ణని గెలిపించామంటే మీ డబ్బుల సంచులతో గెలవకుండా అడ్డుకునే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు కనుక ఫైనల్కి పెట్టకపోతే, ఓఎంఆర్ పెట్టకుండా రిజల్ట్ కనుక వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మీరేమంటారు అంటే కేసులు పెడతామంటారు. ఎందుకు కేసు పెడతావా? నువ్వు చక్కగా రిజల్ట్ ఇవ్వరాదు. నువ్వు చక్కగా రిజల్ట్ ఇవ్వకుండా అడ్డదారిలో రిజల్ట్ ఇస్తాం, మీ శాతగాంతరంగా 3 నెలల సంది ఫైనల్కి పెట్టాం, మా ఇష్టారాజ్యం గౌరవిస్తాం, పైగా కేసులు పెడతాం. మీ శాతగాంతరానికి కేసులు పెడతారా? పెట్టండి. గత గవర్నమెంట్ 12 కేసులు పెట్టింది నా పైన, మీరు 12 పెట్టుకోండి. ఎదుర్కొంటాం, కోర్టులలో ఎదుర్కొంటాం. మీరు ఫైనల్ కేసులు పెడితే మేము కూడా ఎదుర్కొంటాం. కాబట్టి మీరు సక్రమైన మార్గాలలో గత గవర్నమెంట్ మోసం చేసిందని 18 పేపర్లు అమ్ముకుందని ఆ గవర్నమెంట్ని ముట్టడి చేసినాం. మీ గవర్నమెంట్కు వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, మీకు సంవత్సర కాలం పడుతూ ఉంది. కాబట్టి మీరు ఏం చెప్పిందంటే ఫైనల్కి ముందుగాల పెట్టండి, ఫైనల్కితో పాటు ఓఎంఆర్ పెట్టండి. ప్రతి విద్యార్థి సాటిస్ఫై అవుతాడు. నిజంగా నేను తప్పు చేశానా, నిజంగా ఎగ్జామ్ రాయలేనా? ఎందుకంటే మీరు 2024 ఎగ్జామ్ పెట్టి 2022లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, 2022లో ఎకానమీ బడ్జెట్ లెక్కలు ఇచ్చారు. అంటే పేపర్ తయారు చేయడం కూడా చేత కావడం లేదు. ఒక సంవత్సరం తర్వాత 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. పిల్లల పేపర్ల ఎగ్జామ్ సంబంధించిన పేపర్లు కూడా కొత్త పేపర్లు తయారు చేయాలి శాతగంతనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. చదువుకున్నాడు ఆగమైండు, ఒట్టుకున్నాడు ఆ రిజల్ట్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి ఎప్పుడు లేని విధంగా 560 గ్రూప్ 1 పోస్టులు, 523 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. మీరు కనుక వాటి అమ్ముకున్నట్టుగా తెలిస్తే మీ ప్రభుత్వానికి ముచ్చెమటలు కాదు, మీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమవుతాయి. 1,00,000 మంది కనుక నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే మీ ప్రభుత్వాలు కూలిపోవడం సిద్ధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రాసెస్ ప్రకారం పోండి. లేదు మా ఇష్టారాజ్యం, మాది రాజ్యాంగబద్ధ సంస్థ అంటే నిరుద్యోగులు కూడా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. రాజ్యాంగబద్ధంగానే ప్రైమరీ స్కూల్ పోయి, అప్పర్ ప్రైమరీ స్కూల్ పోయి, హై స్కూల్ పోయి, ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చదివి ఉన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులను మోసం చేయకండి, మీరు పక్కదారి పట్టకండి, పోస్టులు అమ్ముకోవద్దు. నిజాయితీ ఇవ్వాలంటే మీరు లెక్క ప్రకారం ఫైనల్కి పెట్టిన తర్వాత, ఓఎంఆర్ పెట్టిన తర్వాత జిఆర్ఎల్ ఇవ్వండి, ఆ తర్వాతే రిజల్ట్ ఇవ్వండి. అంటే 3 నెలలైనా ఫైనల్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టుల కేసులు పెడతాను భయపడుతున్నా? మరి కోర్టుల కేసులు ఎందుకు భయపడుతున్నారు? మీ చక్క పేపర్లు క్వశ్చన్ తయారేయడం రాదా? మీ దగ్గర ప్రొఫెసర్ లేరా? ఎవరికి అమ్ముకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు పేపర్లు? 18 పేపర్లు అమ్ముకుంది గవర్నమెంట్. అది రాజ్యాంగబద్ధ సంస్థ కదా. పోయినసారి కూడా రాజ్యాంగబద్ధ సంస్థనే కదా. ఇప్పుడే రాజ్యాంగబద్ధం ఏం కాదు కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఏర్పడిన కాంచి కూడా రాజ్యాంగబద్ధ సంస్థనే. అయినా 18 పేపర్లు అమ్మారు. మీరిప్పుడు 783 పోస్టులు గ్రూప్ 2 ఉన్నాయి, 563 పోస్టులు గ్రూప్ 1 ఉన్నాయి, 1368 పోస్టులు గ్రూప్ 3 ఉన్నాయి. అంటే రాష్ట్రంలో సివిల్ చదివే వాళ్ళు 1% ఉంటే మిగిలిన 99%లో దాదాపు 50% పైన ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరంటే గ్రూప్స్ ఉద్యోగాలే. కాబట్టి ఆ గ్రూప్స్ ఉద్యోగాలపైన నిజాయితీగా, నిక్కచ్చిగా, పారదర్శకంగా లోపించకుండా సిస్టమ్ ప్రకారం రిజల్ట్ ఇవ్వండి. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి నిరుద్యోగులు ఎంటబడతారనే ఉద్దేశంతో రిజల్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రిజల్ట్ ఇవ్వడం మాకు సంతోషకరమే, ఇవ్వాలనే కోరుకుంటున్నాం. కానీ దానికి ఒక లెక్క ప్రకారం, పద్ధతి ప్రకారం ఫైనల్కి ఇచ్చి, ఓఎంఆర్ సీట్ ఇచ్చి, జిఆర్ఎల్ ఇచ్చి, ఆ తర్వాత లిస్టు పెట్టండి. అప్పుడు మీ సాటిస్ఫై అవుతాం. ఒక్క ఉద్యోగం అమ్ముకున్నట్టు తెలిసినా మీ యొక్క టీఎస్పీఎస్ యొక్క ఇజ్జత్ పోతుంది. ఆల్రెడీ ఇజ్జత్ పోయింది. ఇజ్జత్ కాపాడుకోవాలంటే మీ లెక్క ప్రకారం పారదర్శకంగా, నిజాయితీగా ఉద్యోగాలు ఇస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ మీ లెక్క తప్పితే మీ లెక్క సరిచేయడానికి నిరుద్యోగులు ఉన్నారు. నొట్టిగానే మాట్లాడతలేను. నేను ₹1 ఖర్చు పెట్టకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా 30,000 ఓట్లు మొదటి ఓటింగు, 1,00,000 మంది సెకండ్ ఓటింగు వేయించుకున్నటువంటి విద్యార్థుల మద్దతు పొందినటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. కాబట్టి నిరుద్యోగులకు అండగా ఖచ్చితంగా అశోక్ సార్ నిలబడతాడు, కొట్లాడతాడు. కేసులు పెట్టినా ఏది పెట్టినా నిలబడి మీ తరపున కొట్లాడతాను, మీ తరపున మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా,
ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియో చూసిన ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ప్రభుత్వాన్ని చేరే విధంగా కామెంట్ పెడితేనే దీనిపైన వాళ్ళకు కూడా ఒక రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కామెంట్ పెట్టే ఒక ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి న్యాయబద్ధంగా మన ఉద్యోగాలని మనం పొందడానికి మీకు సర్వశక్తుల మీకు అండగా ఉంటానని చెప్తూ, మీరు కూడా ఏదో మనకెందుకులే అని అనకుండా ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. ప్రభుత్వాన్ని నిలదీద్దాం, న్యాయబద్ధంగా ముందు పోయే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.